మాజీ సీఎం జగన్ కు భద్రత కల్పించలేదంటూ చేస్తున్న వైసీపీ ఆరోపణలను తిప్పికొట్టారు హోంమంత్రి అనిత. జగన్ కు భద్రత కల్పించలేదన్నది అవాస్తవమన్నారు. ఆయనకు 1100 మందితో భద్రత కల్పించామని చెప్పారు. జగన్ ఒక ఎమ్మెల్యే మాత్రమేనని, ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా లేదని అన్నారు. జగన్ శవ రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకున్నట్లు హోంమంత్రి అనిత చెప్పారు. పులివెందుల ఎమ్మెల్యే 1+1 సెక్యూరిటీ ఒక ఎమ్మెల్యేకి ఇచ్చారు. 1+1 సెక్యూరిటీ లేదు. అతను ఏదైనా నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో కానీ అతనికైనా థ్రెట్ ఉందనుకుంటే 2+2, ఎగ్జాక్ట్లీ 2+2. ఓకే, అతనికి కేవలం ఎక్స్ సీఎం అన్న ఒకే ఒక కారణంతో Z+ ఇచ్చాం. ముందు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వీళ్ళు రెచ్చగొట్టే ధోరణిలో ఉన్నారు, ప్రీ ప్లాన్డ్గా ఏదో ఇబ్బంది కలగజేసేటట్టు ఉన్నారు, ఫ్యాక్షన్ని వీళ్ళు తిరిగి ప్రమోట్ చేసేటట్టుగానే ఉన్నారని మాకు రిపోర్ట్ ఉంది. కాబట్టే 1100 మందిని ఎందుకు పెడతామంటే మాకేంటి అవసరం అండి? మాకేంటి అవసరం? అది జగన్మోహన్ రెడ్డి చుట్టూ వలయంలో నుంచోడానికి 1100 మంది కాదు. అక్కడ విఐపీకి ఏమీ జరగకూడదు, అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమీ జరగకూడదు. అక్కడ వాళ్ళ లోకల్ ఏమండి, లాస్ట్ కోడికత్తి శ్రీను నేను వైసీపీ అభిమాని అన్నాడు, మొన్న గులకరాయి నేను వైసీపీ అభిమాని అన్నాడు, సొంతంగా గొడ్డలి వాళ్ళ సొంత బాబాయ్. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయని మేము ముందుగానే ఊహించుకొని అక్కడ ఇబ్బంది రాకుండా చూసుకోవడానికని మేము అన్నీ పెట్టుకుంటే, అవును డ్రోన్ పెట్టాము, అందువల్ల ఇప్పుడు అన్నీ మాకు వచ్చినాయి.